అందరికీ నమస్కారం. నేను మహేష్ గంగాపురం. ప్రభుత్వం 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తలేనటువంటి ఆవేదన చెందినటువంటి ఒక సాయి అనే వ్యక్తి తీన్మార్మల్ ఆఫీస్ ముందు కిరసనాయిలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. నిజంగా ఆత్మహత్యలు చేసుకుంటే రిజర్వేషన్ సాధ్యమైతాయా? బీపీ మండల్ గారు బీసీల కోసం 27% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆనాడు భారత రాజ్యాంగంలో చేర్చబడినప్పుడు అంబేద్కర్ గారితో ప్రాధేయపడి దేశవ్యాప్తంగా ఉద్యమించినప్పుడు బీపీ మండల్ ఉద్యమం వల్ల 27% రిజర్వేషన్ ఏర్పాటు జరిగింది. నేడు కూడా ఉద్యమాలు జరగాలి కానీ ఆత్మ బలిదానాలు కాదు. ఆత్మ బలిదానాల వల్ల అన్ని వస్తాయి అనుకుంటే, ఆత్మ బలిదానం వల్ల నిజంగా నెరవేరుతాయి అనుకుంటే ఎవరు చచ్చిపోడు, భూమి మీద అందరూ చచ్చిపోయేటోళ్ళు అవుతారు. చచ్చిపోవడం వల్ల పరిష్కారం జరగదు, చంపడం వల్ల పరిష్కారం జరగదు. ఒట్టంగారు మాధవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బీసీల రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఉద్దేశం మీద న్యాయబద్దమైనటువంటి పోరాటం చేసి గెలవగలిగిండు. న్యాయబద్దంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం కూడా గెలుస్తాం. క్లాస్ 9 లో ఈ రిజర్వేషన్ ను లోకల్ బాడీ రిజర్వేషన్ ఖచ్చితంగా రాజ్యాంగబద్దమైనటువంటి హక్కు అనేటువంటి మన పెద్దలు మేధావులందరూ చెప్తా ఉన్నారు. క్లాస్ 9 లో 243 ఆర్టికల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 9th క్లాస్ లోనే ఉన్నది కాబట్టి 9th క్లాస్ లో చేర్చాలనేటువంటి ఉద్యమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ముమ్మరంగా బీసీ ఉద్యమాలను కొనసాగిస్తా ఉన్నారు. మిత్రులని ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఆత్మ బలిదానాల వల్ల రిజర్వేషన్స్ రావు. ఆత్మ బలిదానాల వల్ల నీ కుటుంబం బాధల్లో పడుతుంది. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ మీద ఆధారపడేటువంటి పిల్లలు, భార్య, తల్లిదండ్రులు రోడ్ల మీదకి వస్తారు. వాళ్లను సాకాల్సినటువంటి ఒక యువకులు పోయి ఆత్మ బలిదానాలు చేస్తా ఉంటే ఎవడు పరామర్శించాలి? ఆ కుటుంబాన్ని ఎవడు పోషించాలి? గుర్తుపెట్టుకోండి, అందుకే చదువు జ్ఞానం అవసరము. అజ్ఞానులు శరీరాలను గాలబెట్టుకుని శరీరాలను ఆత్మహత్యలు చేసుకుని నడవాల్సిన అవసరం లేదు. నేడు జ్ఞానవంతులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు మేధావులు 42 రిజర్వేషన్ కోసం 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. మేమెంతో మాకంత అనేటువంటి నినాదం బలంగా ప్రజలలో ఉన్నది. బీసీ ప్రజలలో ఇంకెక్కువ ఉన్నది. దయచేసి ఆత్మ బలిదానాలు వద్దు, రిజర్వేషన్లు వద్దు. దానికోసమే పోరాడదాం.